మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం రోజున సిలువలో మరణించి తాను మరణాన్ని గెలిచిన ఆదివారానికి ముందున్న ఈ శనివారాన్ని మనం సైలెంట్ సాటర్డేగా ఆచరిస్తాం. నిశ్శబ్ద శనివారం అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభా. మరి సిలువలో తండ్రి మా కొరకు రక్తాన్ని చిందించి ప్రభా మాకు విమోచనను అనుగ్రహించిన యేసయ్య, మీకు అనేక వేల స్తుతులు నాయన తండ్రి. మరి ఈ దినము నాయన మీ వాక్యం ధ్యానించుండగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మరి మా కన్నులు తెరిచి తండ్రి ఇదిగో నాయన మీ వాక్య ధ్యానంలో మేము ధ్యానించి నాయన మరి మా జీవితాలను సరిచేసుకుంటకు మీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభువా, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు సైలెంట్ సాటర్డే, నిశ్శబ్ద శనివారంగా మనము జరుపుకుంటున్నామండి. నిన్నటి దినంన యేసుక్రీస్తు మరి మన కొరకు శిలువ యాగము చేసి తన శరీరాన్ని నలగగొట్టుకుని మరి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని కొనుక్కొని మరి మనకు రక్షణ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మరి నిన్న అంతా కూడా చాలా ఎమోషనల్గా, చాలా ఉధృతంగా ఉన్న దినము. మనము ఎమోషనల్గా ఫీల్ అయ్యాము. ఆ సమయంలో మరి యెరూషలేం పట్టణం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. కానీ ఈరోజు మాత్రం సైలెంట్ సాటర్డే అనగా నిశ్శబ్దమైన శనివారంగా ఆచరింపబడుతుంది. ఎందుకనగా నిన్నటి రోజు ఉన్న ఆ ఉత్సాహం కానీ, ఆ ఆతృత కానీ, ఆ ఆందోళన కానీ ఈరోజు మనకు కనబడదు. ఎందుకనగా ఈ రోజుని సిద్ధపాటు దినంగా మనము చూడవచ్చు. మరి మార్కు సువార్త 15వ అధ్యాయము 42 నుండి 47 వచనములలో మనము ఆ సిద్ధపాటుకు సంబంధించిన లేఖన భాగములు చూడవచ్చు. నేను
42వ వచనం చదువుతున్నాను. ఆ దినమున సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు మరణం తర్వాత ఆయన యొక్క మృతదేహాన్ని తీసుకొనుటకు అరిమతయి యోసేపు అను ఒక వ్యక్తి మరి పిలాతు నొద్దకు వచ్చి తన మృతదేహాన్ని మరి తనకు అప్పగించమని అడిగిన రోజు ఆయన యొక్క శరీరాన్ని మరి భూస్థాపన కొరకు అనగా సమాధి చేయుటకు ఆయన సిద్ధపరిచిన విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అరిమతయి యోసేపు ఎవరు? మరి అరిమతయి యోసేపు ఒక సైలెంట్ ఫాలోవర్. ఆయన నిశ్శబ్దంగా మరి యేసుక్రీస్తుని అనుసరించిన శిష్యునిగా మనం చూడవచ్చు. ఈయనతో పాటు నికోదేము అనే వ్యక్తిని కూడా మనం యోహాను సువార్తలో చూస్తాము. మరి వీరిద్దరూ కూడా యేసు యొక్క శరీరాన్ని సిద్ధపరిచారు. ఈ దిన సిద్ధపాటుకు అనగా యేసు మృతదేహము శుక్రవారం సాయంత్రము సిలువ నుండి దించి మరి పునరుత్థానం ఆదివారం వరకు జరిగిన ఈ సందర్భాన్ని చూసినట్టయితే అదంతా కూడా చాలా నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఎక్కడ కూడా హడావుడి లేదు. స్త్రీలు చాలా మౌనంగా, మరియా మరియు ఎంతోమంది మగ్ధలేని మరియా వంటి స్త్రీలు చాలా నిశ్శబ్దంగా మరి ఆయన కొరకు విలపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో మరి వారికి గట్టిగా మొరపెట్టడానికి కూడా, గట్టిగా రోదనం చేయడానికి కూడా వీలు లేదు. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే శిష్యులు చెదిరిపోయారు. ఆయనను అనుసరించిన వారందరూ కూడా చెదిరిపోయారు. రోమా ప్రభుత్వానికి భయపడిపోయారు. మరి అలాంటి సమయంలో నిశ్శబ్దంలో జరిగిన కార్యముల గురించి మనము ఈరోజు చూద్దాము. మొదటిగా ఆయన శరీరాన్ని అరిమతయి యోసేపు సిద్ధపరిచి తన కొరకు ఏర్పాటు చేసుకోబడిన మరి ఆ రాతి సమాధిలో ఆయనను పెట్టి దాని యొక్క సీల్ వేశారు. అనగా దాని యొక్క ద్వారాన్ని రాయితో దాన్ని కప్పి పెట్టాడు ఆయన. మరి ఇక్కడ చూసినట్టయితే చీకటిలో ఉన్న విశ్వాసులు ఇద్దరు, అరిమతయి యోసేపు మరియు ఎవరు నికోదేము. వీరిద్దరూ కూడా క్రీస్తు మరణాంతరము ఆయన గురించి వారు బయటకు వచ్చి యేసుని మరి వారు ఒప్పుకొని ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళారు. మరి ఈ రోజుల్లో ఎంతమంది మరి సైలెంట్ ఫాలోవర్స్ ఉన్నారు? ఎంతమంది నిశ్శబ్దంగా మరి దేవుణ్ణి అనుసరిస్తున్నారు? మరి అన్యుల మధ్య సాక్ష్యముగా ఉండకుండా మరి ప్రభుత్వానికి భయపడి ఎంతమంది మరి సైలెంట్గా వారు దేవుణ్ణి అనుసరిస్తున్నారు? వారు బయటికి రావడానికి సరియైన సమయం, బహిరంగంగా దేవుణ్ణి ఒప్పుకొనుటకు ఇది సరియైన సమయము. ఇంకోటి ఏంటంటే చెరగా పట్టుకొని పైకి తేయడానికి మరి యేసుక్రీస్తు భూదిగాంతము అనగా భూమి కింది వరకు వెళ్ళినట్టుగా మనము వాక్యంలో చదువుతాము. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలకు దిగననియు అర్థమిచ్చుచున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మరి యేసుక్రీస్తు చెరగా పట్టుకుని పైకి తెచ్చాడని ఈ వాక్యం మనకు తెలియజేయుచున్నది. శనివారం రోజు మరి సమాధిలో ఆయన శరీరం ఉంది, కానీ ఆయన యొక్క ఆత్మ భూ దిగంతముల వరకు అనగా భూమి క్రిందికి వెళ్ళి భూమి యొక్క క్రింది భాగములకు దిగనని మరియు అక్కడున్న ఆత్మలను పైకి తీసుకొని వచ్చినట్టుగా మరి ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మరి క్రొత్త నిబంధనకు ముందు పాత నిబంధనలో ఉన్న ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు. అబ్రహాము ఉన్నాడు, మోషే, మరి యెహోషువ వంటి ఎంతో మంది గొప్ప వ్యక్తులు, దేవుని యొక్క విశ్వాసులు, ఎంతో మంది ప్రవక్తల ఆత్మలు మరి భూమి క్రింద దాచబడి ఉన్నవి. మరి వాటిని తీసుకొని మరి పైకి వచ్చి ఆయన ఆరోహణమైనట్టుగా మరి ఇక్కడ పౌలు గారు రాసి ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఆ సైలెంట్ సాటర్డే రోజు అనగా నిశ్శబ్ద శనివారం రోజు ఆయన చేసినవి, ఆయనకు సంబంధించినవి 3 కార్యములు జరిగినవి. ఒకటి, సైలెంట్గా ఉన్నప్పుడే ఆయనని సిద్ధం చేసి సమాధిలో వాళ్ళు పెట్టి ఉన్నారు. మరి రెండవ విషయం ఏంటనగా, ఎవరైతే నిశ్శబ్దంగా అనగా ఆయనకి ఫాలో అయ్యారో అరిమతయి యోసేపు కానీ నికోదేము వంటి వారు ఆ సమయంలో బయటికి వచ్చి యేసును బహిరంగంగా ఒప్పుకొని ఆయన సమాధి కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేశారు. వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. మూడవ విషయం ఏంటనగా, ఆయన భూమి క్రిందికి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలను మరి ఆరోహణమై వాటిని తీసుకుని రాగలిగాడు. ఈ 3 కార్యములు మరి ఈ సైలెంట్ సాటర్డే రోజు జరిగినట్టు మనము చూస్తున్నాము. మరి మన జీవితంలో మరి సైలెంట్ సాటర్డే యొక్క ప్రత్యేకత ఏంటనగా, మరి ఇప్పటికీ కూడా మరి మనము నిశ్శబ్దంగా దేవుణ్ణి
ఫాలో అయినట్టయితే, ఆయనను బహిరంగంగా ఒప్పుకోనట్టయితే, దయచేసి మరి సమయం ఆసన్నమై ఉన్నది. మరి అరిమత్తయి యోసేపు వలె, నికోదేము వలె మరి దేవుణ్ణి మనము బహిరంగంగా ఒప్పుకొని మరి ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు, ఆయన రాజ్య వ్యాప్తిలో వాడబడుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఎంత శాంతము ప్రభు ఆ సిల్వపై నీ పలుకులలో, ఎంత శాంతము ప్రభు ఆ సిల్వపై నీ పలుకులలో, నీదు ప్రేమ జాలిలో మా పాపములు క్షమించినావ. ఎంత శాంతము ప్రభు, ఎంత శాంతము. వీరలను క్షమించు మంచు వేడితివి, నేరమేమి ఎరుగరంచు నుడివితివి, నేడు నీవు నాతో కూడా పరమునందు ఉందువంచు. ఎంత శాంతమో ప్రభు, ఎంత శాంతమో. ఈసుతుడు ఇదిగొనంచు తల్లినంటివి, నీ జనని ఇదిగొనంచు శిష్యునంటివి. దేవదేవయేల విడచినావటంచు వగచినావు. ఎంత బాధయో ప్రభు ఆ సిల్వపై నీ పలుకులలో, నీదు ప్రేమ జాలిలో మా పాపములు క్షమించినావ. ఎంత శాంతమో ప్రభు, ఎంత శాంతమో.